కర్నూలు జిల్లా ఖానాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని స్థానికులు ధర్నా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం 408 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పంపిణీ చేసిన ఇళ్ల యజమానులకు నేటికి పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు ఇళ్లు పట్టాల పంపిణీ చేయకపోతే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. అందుకోసం మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఇవాళ మీకు మీ మెమోరాండాన్ని సమర్పిస్తున్నాం. ఈ మెమోరాండంలో ఉన్నటువంటి విషయాన్ని వెంటనే కలెక్టర్ గారికి తెలియజేసి వెంటనే పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి తెలియజేస్తున్నాం. వారం రోజుల తర్వాత మళ్ళీ మేము రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మీరు అందరూ తగిన చర్యలు తీసుకుంటారని మేము నా నమ్మకం ఉంది కాబట్టి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఈ మెమోరాండాన్ని పేదల సమక్షంలో మీకు సమర్పిస్తున్నాం. ఆ నంబర్ల మీద వేరేళ్ళకి ఎట్లా ఇచ్చిండు, వేరేవాడు ఎట్లా తీసుకుంటాడు? అది ఖానాపూర్ పట్టణ శివారులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూములు నిర్మించి 3 సంవత్సరాలు కావస్తున్నా కనీసం ఇంటి పట్టాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది చాలా నిర్లక్ష్యమైన విషయం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతూ ఉన్నది. కొందరు కావాలని కుట్రలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పేదలను మధ్యలో చిచ్చు పెట్టడానికి లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటి పట్టాలు రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి కమిటీ తరఫున, డబుల్ బెడ్రూమ్ కాలనీ నివాసుల తరఫున మేమేమై చేయాలా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన కార్యక్రమం చేపట్టాము. రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడితే దానికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ఇంటి పట్టాలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ కాలనీ నివాసులుగా డిమాండ్ చేస్తున్నాం.